హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది టెక్ ట్రైనర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం జావా 9లో తీసుకొచ్చిన ఎన్హాన్స్మెంట్స్లో ఒకటైన ట్రై విత్ రిసోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ ట్రై విత్ రిసోర్సెస్ జావా 9లో చేసిన ఎన్హాన్స్మెంట్ డిస్కస్ చేసే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ జావా 7లో చేసి చూద్దాము. సో ట్రై విత్ రిసోర్సెస్ అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేశాను. ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ జావా 7. ఓకే, సో ఫినిష్. సో ఇప్పుడు ఎస్ఆర్సి అనే దాంట్లో మనం ప్యాకేజ్ క్రియేట్ చేస్తాము, com.techtrainer. ఓకే, సో దీంట్లో నేను ఒక ఆబ్జెక్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, పర్సన్ అని. సో ఈ పర్సన్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని సీరియలైజ్ చేయడం ద్వారా మనం ఆ రిసోర్సెస్ అని చూద్దాము. సో ఈ పర్సన్ అనే క్లాస్లో 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటున్నాను, ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, ప్రైవేట్ స్ట్రింగ్ అడ్రస్. ఓకే, సో ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ ఈ రెండు అట్రిబ్యూట్స్ సెట్ చేయడానికి నేను కన్స్ట్రక్టర్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటున్నాను, ఆర్గ్యుమెంటెడ్ కన్స్ట్రక్టర్. ఓకే, అలానే టోస్టింగ్ ఇంప్లిమెంటేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది సీరియలైజ్ చేసి సీరియలైజ్ చేయాలి కాబట్టి సీరియలైజ్ చేయాలంటే సీరియలైజబుల్ అనే మార్కర్ ఇంటర్ఫేస్తో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇంప్లిమెంట్ సీరియలైజబుల్, దీనికి సీరియల్ వెర్షన్ యూఐడి అని చెప్పి ఉంటుంది. సో అది డిఫాల్ట్ది ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మెయిన్ మెథడ్ ఉండే ఒక అప్లికేషన్ క్లాస్ అని క్రియేట్ చేద్దాం ఈ సీరియలైజ్ చేయడానికి. సో అప్లికేషన్, దీంట్లో మెయిన్ మెథడ్. సో పర్సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి పర్సన్ ఈక్వల్ టు న్యూ పర్సన్ ఆఫ్, సో నేమ్ వచ్చేసి పవన్, అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అనుకుందాం. ఓకే, సో ఇవి సెట్ అయినా లేదా జస్ట్ ప్రింట్ అవుట్ చేసి చూద్దాం. సో పర్సన్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, పవన్ అడ్రస్ హైదరాబాద్ అని చెప్పేసి ప్రింట్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని సీరియలైజ్ చేసి చూడాలి అంటే, సో సీరియలైజ్ చేయడానికి ఏంటి, మనం సీరియలైజేషన్ అంటే మనం ఫైల్ సిస్టమ్కి రాద్దామని చెప్పి అనుకుంటున్నాం. సో ఫైల్ సిస్టమ్కి రాయాలి అంటే, సో ఫైల్ సిస్టంలో మనకు ఒక ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. సో నేను దాని గురించి ఇదే ప్యాకేజ్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, దాని నేమ్ కూడా వచ్చేసి పర్సన్ అనే క్రియేట్ చేస్తాను, .txt, టెక్స్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ txt. ఓకే, సో ఇప్పుడు దానికి ఫైల్ అట్రిబ్యూట్ ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఫైల్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఆఫ్. సో ఇప్పుడు ఈ ఫైల్ పాత్ ఏంటి అంటే, నేను ఈ ఫైల్ ప్రాపర్టీస్ నుండి తీసుకుంటున్నాను ఫుల్ పాత్. సో ఈ మొత్తం కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఈ డబుల్ స్లాషెస్ నేను సింగిల్ స్లాష్తో ఇక్కడ రీప్లేస్ చేస్తాను, రీప్లేస్ ఆల్. ఓకే, సో ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ ఏంటి, ఫైల్ సిస్టమ్కి రైట్ చేయాలంటే అవుట్పుట్ స్ట్రీమ్ అనేది కావాలి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ తీసుకుందాం. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ఆ ఫైల్ ఆబ్జెక్ట్ ఇస్తాం. ఓకే, అలానే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్, ఓకే సారీ, కంట్రోల్ Z. సో ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఇచ్చాం. ఓకే, సో అలానే ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ డాట్ రైట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఆ పర్సన్ అనే ఆబ్జెక్ట్ ఇస్తే మనకి సీరియలైజ్ అవుతుంది. సో ఒకవేళ ఈ person.txt అనే ఫైల్ కనుక లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ అనే ఎక్సెప్షన్ వస్తుంది కాబట్టి, సో మనం ఇప్పుడు దీనికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేద్దాం, అంటే ట్రై క్యాచ్ ఫైనల్లీ బ్లాక్స్ రాద్దాం. సో దాని గురించి నేను ఈ కోడ్ని మోడిఫై చేస్తున్నాను. ఓకే, ట్రై క్యాచ్, సో ఫైల్ నాట్ ఫౌండ్ లేదా ఐఓ ఎక్సెప్షన్ అనేది తీసుకోవచ్చు, ఐఓ ఎక్సెప్షన్ ఐఓఈ. ఓకే, ఐఓఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్ అని చెప్పేసి అంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఈ కోడ్ అంతా మూవ్ చేస్తున్నాను. ఓకే, ట్రై బ్లాక్లోకి మూవ్ చేసాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్
రైట్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి రైట్ చేసిందా? ఓకే. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని చూద్దాం. సో ఇప్పటి వరకు person.txtలో ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా system.out.println అనేది ప్రింట్ అయింది. అలానే ఇప్పుడు చూడండి సీరియలైజేషన్లో కూడా సో మనం ఇచ్చిన అట్రిబ్యూట్స్తో మనకి ఆబ్జెక్ట్ సీరియలైజ్ అయింది. ఓకే. సో ఇక్కడ మనం గమనిస్తే రిసోర్స్ లీక్ అని చెప్పేసి ఒక వార్నింగ్ చూపిస్తుంది. ఏంటి ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఈజ్ నెవర్ క్లోజ్డ్ అని. సో ఇట్లాంటి రిసోర్స్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఫైనల్లీ కూడా రాస్తాం. ఓకే. సో ఇప్పుడు ఫైనల్లీ రాయాలి అంటే ఇవేంటి ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ లాగా అయిపోయాయి. సో వీటిని ఇప్పుడు అవుట్ ఆఫ్ ద ట్రై మూవ్ చేద్దాం. ఓకే. సో దాని గురించి నేను ఇప్పుడు ఇది కట్ చేసేసి అవుట్ ఆఫ్ ద ట్రై డిక్లేర్ చేస్తున్నాను. సో ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఈక్వల్ టు నల్కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. అలానే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ కూడా Ctrl+X ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఈక్వల్ టు ఇది కూడా నల్కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఫైనలీ బ్లాక్ రాసేసి ట్రై క్యాచ్ తర్వాత సో ఫైనలీలో ఏం చేస్తాం నల్ చెక్ చేయాలి ఫస్ట్. ఓకే. క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసే ముందు నల్ చెక్ చేయాలి. రిసోర్స్ ఆబ్జెక్ట్ని క్లోజ్ చేసే ముందు చెక్ చేయాలన్నమాట. సో నల్ నాట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ కనుక అయితే అప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ క్లోజింగ్లో మనకి ఇష్యూస్ ఉంటాయి ఒక్కసారి. సో అందుకని ట్రై సో ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ డాట్ క్లోజ్ అనమాట. ఓకే. సో అలానే క్యాచ్ బ్లాక్లో ఎక్సెప్షన్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఎక్సెప్షన్ ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో అవుట్పుట్లో ఎటువంటి చేంజ్ ఉండదు ఎందుకంటే మనం జస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మాత్రమే చేసాం కానీ బిజినెస్ లాజిక్ అంటే ఏం మార్చలేదు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇది బిఫోర్ జావా 7 చూసాం. సో యాక్చువల్గా ట్రై విత్ రిసోర్సెస్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మనకి జావా 7లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు ట్రై విత్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ఈ ఫైనలీ బ్లాక్ అంటే రిసోర్స్ అనేది ఖచ్చితంగా ఇలాగా రిసోర్స్ లీకేజ్ అవ్వకుండా ఫైనలీ బ్లాక్లో మనం క్లోజ్ చేయడానికి మనం అంటూ మాన్యువల్గా రాయకుండా కోడ్. సో జావా 7లో ఏం చేశారంటే ట్రై బ్లాక్లో మనం పెరాన్సిస్లో మెన్షన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా జావా అనేది మన ట్రై బ్లాక్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోగానే ఆ రిసోర్సెస్ ఐడెంటిఫై చేసి క్లోజ్ చేసేస్తుంది అనమాట. సో అది ఇప్పుడు ఎలా అనేది ఈ కోడ్ని మనం ట్రై విత్ రిసోర్సెస్ జావా 7 ఎగ్జాంపుల్గా ఎలా మోడిఫై చేస్తామనేది చూద్దాం. ఓకే. సో ప్రజెంట్ నేను ఈ ఫైనలీ బ్లాక్ తీసేస్తున్నాను. ఓకే. అలానే ట్రై విత్ రిసోర్సెస్ కాబట్టి మనం ట్రై బ్లాక్ ఈ యాక్చువల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో దీనికన్నా ముందే మనం రిసోర్సెస్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ పెరాన్సిస్ అనేది క్రియేట్ చేసి సో ఈ పెరాన్సిస్లో ఈ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ మెన్షన్ చేస్తాం. ఓకే. సో ప్రజెంట్ అవి ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. సో ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ఫైల్ అలానే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. సో మనకి మల్టిపుల్ రిసోర్స్ ఆబ్జెక్ట్స్ కనుక్కుంటే వాటిని సెమీకోలన్ సపరేటెడ్గా ట్రై విత్ రిసోర్సెస్ ఈ పెరాన్సిస్లో యూస్ చేయొచ్చు. సో అలానే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకే. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్స్ పెరాన్సిస్లో ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఈ రెండు కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇది ట్రై విత్ రిసోర్సెస్ విత్ జావా 7 సింటాక్స్ అనమాట. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు కూడా మనకి ఎటువంటి చేంజ్ అనేది ఉండదు అవుట్పుట్లో. ఓకే. సో సీరియలైజేషన్లో కూడా సేమ్. ఒకవేళ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది చూడాలి అంటే సో లెట్స్ నేను దీన్ని పవన్ కుమార్ అని అప్డేట్ చేస్తున్నాను. ఓకే. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో వచ్చిందా ఇప్పుడు నేమ్ అనేది పవన్ కుమార్ అలానే ఫైల్లో కూడా సో పవన్ కుమార్ వచ్చింది కదా. సో సీరియలైజేషన్ కూడా ప్రాపర్గానే జరిగింది. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ జావా 7లో ఉన్న ఈ సింటాక్స్లో ఉన్న లిమిటేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేద్దాం. సో ఇప్పుడు మనం జనరల్గా ట్రై విత్ రిసోర్సెస్ అని ఈ పెరాన్సిస్లో మనకు కావాల్సిన రిసోర్స్ ఆబ్జెక్ట్స్ అంటే ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ అనే ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసాం. ఓకే. సో వీటిని ఈ క్లాస్లో మనం క్రియేట్ చేయకుండా జనరల్గా ఈ ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఎవరైనా ఒకవేళ మనకి ఈ మెథడ్కి పాస్ చేస్తున్నారనుకోండి అప్పుడు మనం వాటిని యూస్ చేసుకోగలగాలి. అంటే నథింగ్ బట్ ట్రై క్యాచ్ బ్లాక్ కన్నా ముందే ఈ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యి ఉండాలి. సో ఏం చేద్దామంటే ఇప్పుడు వీటిని ఈ పెరాన్సిస్ నుండి తీసేసి
అవుట్ ఆఫ్ ద ట్రై డిక్లేర్ చేస్తాను. ఓకే, సో కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి, అలానే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ని కూడా కట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో అవుట్ ఆఫ్ ద ట్రై మూవ్ చేసేసాము. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోవాలి అని అనుకున్నాం. ఓకే, సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఇప్పుడు మనం జనరల్గా అనుకున్న సింటాక్స్ విత్ ఆల్రెడీ క్రియేట్ చేసిన రిసోర్స్ ఆబ్జెక్ట్. బట్ ఇది ఎర్రర్ చూపిస్తుంది, ఏంటనేది చూద్దాం. సో వేరియబుల్ రిసోర్స్ నాట్ అలౌడ్ హియర్ ఫర్ సోర్స్ లెవెల్ బిలో 9. సో జావా 9 అనే సోర్స్ లెవెల్ బిలో ఉన్న వర్షన్స్లో ఆబ్జెక్ట్ అనేది యాక్సెప్ట్ చేయదు అని చెప్తుంది. వేరియబుల్ రిసోర్స్ అనేది యాక్సెప్ట్ చేయదు అని చెప్తుంది. సో అదే మనకి ఉన్న లిమిటేషన్ అనమాట. సో ఆల్రెడీ కనుక ఎవరైనా ఆబ్జెక్ట్ అంటే ఎవరైనా ఇన్ సెన్స్ వేరే అదర్ క్లాసెస్లో ఉన్న మెథడ్స్ ఏమన్నా ఈ రిసోర్స్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి పాస్ చేస్తే కనుక మనం ఇక్కడ దాన్ని యూస్ చేసుకోలేము. ఎందుకని, సో ఇది ఈ జావా 7 ఉన్న సోర్స్ లెవెల్లో మనకి అలో చేయట్లేదు. సో ఇదే మనకి జావా 7లో ఉన్న లిమిటేషన్ అనమాట, విత్ ట్రై విత్ రిసోర్సెస్. సో దీన్ని ఎలా అప్డేట్ చేశారు అంటే, ఈ వేరియబుల్ అనేది ఇక్కడ మనం ఇలా యూస్ చేసుకునేలాగా ఇప్పుడు మనకి జావా 9లో ఈ ట్రై విత్ రిసోర్స్ని ఎన్హాన్స్మెంట్ చేశారు. సో సేమ్ కోడ్ విల్ వర్క్ అవుతుంది, జస్ట్ మనం ఈ సోర్స్ లెవెల్ అనేది 1.7 నుండి 1.9కి అప్గ్రేడ్ చేయటమే. ఓకే, సో దాని గురించి ఇప్పుడు సోర్స్ లెవెల్ 9తో వర్కౌట్ అయ్యేలాగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాము. సో జావా ప్రాజెక్ట్ ట్రై విత్ రిసోర్సెస్. సో జావా 9 అనే ఇండికేషన్ లాగా 9 అని చెప్పి ప్లేస్ చేశాను ప్రాజెక్ట్ నేమ్. సో ఫినిష్, ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. సో ఈ ప్యాకేజ్ యాజ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను, అంటే మనకి జస్ట్ యాజ్ వర్క్ అవుతుందని చెప్పేదాని గురించి ఇలా క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో స్టిల్ ఏదో ఇష్యూ చూపిస్తుంది, ఏంటనే చూద్దాం. ఓకే, సో ఇదేంటి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి. సో మనం ఎక్సెప్షన్ త్రో చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూసారా ఎటువంటి ఇష్యూ లేదు, జస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మాత్రమే చేసాము. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ని, రిసోర్స్ ఆబ్జెక్ట్స్ని మనం వేరియబుల్ యూస్ చేసుకోగలుగుతున్నాం ఇక్కడ. బట్ అదే జావా 7 సోర్స్ లెవెల్ చూస్తే వేరియబుల్ రిసోర్స్ నాట్ అలౌడ్ హియర్ అని చెప్పి చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది జావా 9లో ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. సో వర్క్ అయిందా పవన్ కుమార్ అని. సో ఇది చేంజ్ అయిందా లేదా అనేది చూడటానికి సో నేమ్ ఇది డిటెక్ట్ అయినారు అని చెప్పి పెడుతున్నాను. ఎక్స్క్యూట్ చేసి చూద్దాం ఇప్పుడు. అలానే ఈ ఫైల్ నేమ్ కూడా పర్సన్ అని కాకుండా, ఐ మీన్ ఇది ట్రై విత్ రిసోర్సెస్ 9 అనే ప్రాజెక్ట్లో ఉన్న పర్సన్ టెక్స్ట్ ఫైల్లో క్రియేట్ అవ్వాలి. ఓకే, సో ఎక్స్క్యూట్ చేసి చూద్దాం. సో డిటెక్ట్ అయిన అని చెప్పి నేమ్ అప్డేట్ అయిందా. అలానే ఇప్పుడు ఈ పర్సన్ అనే ఫైల్ ఓపెన్ చేస్తే డిటెక్ట్ అయిన అని చెప్పి నేమ్ అనేది వచ్చిందా. సో సీరియలైజేషన్ కూడా ప్రాపర్గానే జరిగింది, ప్లస్ రిసోర్స్ హ్యాండ్లింగ్ కూడా విత్ ఆల్రెడీ క్రియేటెడ్ ఆబ్జెక్ట్స్తో వర్క్ అయింది మనకి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం ఈ స్ట్రీమ్ అనేది ఇంతకుముందు ప్రయర్ టు జావా 7 కనుక ఆలోచిస్తే మనం ఫైనల్లీ బ్లాక్ రాసి స్ట్రీమ్ మీద క్లోజ్ అనే మెథడ్ కాల్ చేసి మనం క్లోజ్ చేసాం, రిసోర్స్ లీకేజ్ అనేది అవ్వకుండా. సో మరి ఇప్పుడు ట్రై విత్ రిసోర్సెస్లో మనం ఫైనల్లీ బ్లాక్ అంటే జావా 7లో ట్రై విత్ రిసోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి సో మనం ఇప్పుడు ఫైనల్లీ బ్లాక్ రాయాల్సిన అవసరం లేదు. మరి క్లోజ్ మెథడ్ మనం కాల్ చేయట్లేదు, మరి ఎలా ఈ స్ట్రీమ్స్ అనేవి రిసోర్స్ లీకేజ్ అవ్వకుండా క్లోజ్ అవుతాయి అంటే ట్రై విత్ రిసోర్సెస్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అంటే, సో జావా 7 నుండి మనకి ఆటో క్లోజబుల్ ఇంటర్ఫేస్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ స్ట్రీమ్స్ అన్ని, ఐఓ స్ట్రీమ్స్ అన్ని ఈ ఆటో క్లోజబుల్ ఇంటర్ఫేస్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆ కోడ్ అనేది గమనిస్తే ఇక్కడ చూడండి ఆటో క్లోజబుల్ అని ఉంది. ఓకే, సో ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేశాయి అనమాట ఈ ఐఓ స్ట్రీమ్స్ అన్ని. సో దీంట్లో ఒక క్లోజ్ అనే మెథడ్ ఉంది. ఓకే, ఈ క్లోజ్ అనే మెథడ్ని ఈ స్ట్రీమ్స్, ఐఓ స్ట్రీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశాయి. సో అలాగే మనకి ఈ స్ట్రీమ్స్ అనేవి ఇప్పుడు ట్రై విత్ రిసోర్సెస్లో క్లోజ్ అవుతాయి అనమాట. ఓకే, ప్లస్ ఇప్పుడు మనకి జావా 9లో వచ్చిన ఎన్హాన్స్మెంట్ ఏంటి ట్రై విత్ రిసోర్సెస్లో. సో ఆల్రెడీ ఎవరన్నా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి పాస్ చేస్తే దాన్ని మనం రీయూస్ చేసుకోగలిగేలాగా మనకి ఎన్హాన్స్మెంట్ చేశారు. అంటే మనకి మనం డిక్లేర్ అండ్ ఇనిషియలైజ్ చేయకుండా ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసిన ఆబ్జెక్ట్ కనుక మనకి పాస్ ఆన్ అయితే సో మనం దాన్ని యూస్ చేసుకునేలాగా మనకి ఎన్హాన్స్మెంట్ చేశారు. ఓకే, మరి ఇప్పుడు ఇది ఫర్దర్గా ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ మనం సీరియలైజ్ చేసాము. సో మళ్ళీ ఇదే స్ట్రీమ్ని యూస్ చేసుకొని మనం ఇంకొక ఆబ్జెక్ట్ని సీరియలైజ్ చేయొచ్చా లేదా అని చూద్దాం. సో దాని గురించి నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. person1 ఈక్వల్ టు న్యూ పర్సన్ ఆఫ్
నేమ్ కుమార్ అని చెప్పి తీసుకుంటున్నాను. అడ్రస్ వచ్చేసి బెంగళూరు అంటాను. ఓకే. సో ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ని ఇప్పుడు మనం సీరియలైజ్ చేయొచ్చా లేదా సేమ్ రిసోర్స్ ఆబ్జెక్ట్ని యూస్ చేసుకుని అని చూద్దాం. సో ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పర్సన్ బదులు పర్సన్ 1 అని చెప్పి ప్లేస్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో జనరల్గా అయితే ఏంటి అంటే ఇది వర్క్ అవ్వదు. ఎందుకు అని అంటే మనం స్ట్రీమ్స్ అనేది ఏది ఇప్పుడు ఆటో క్లోజబుల్ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేసాయి కాబట్టి అది మనం ట్రై విత్ రిసోర్సెస్ యూస్ చేస్తున్నాం. ఓకే. సో మనమంటూ ఫైనల్లీ బ్లాక్ మాన్యువల్గా రాసే పని అయితే ట్రై విత్ రిసోర్సెస్ యూస్ చేయకుండా మనం ఫైనల్లీ బ్లాక్ రాసే పని అయితే మనం ఫైనల్లీ బ్లాక్ రాసి మనం క్లోజ్ మెథడ్ కాల్ చేస్తేనే మనకి స్ట్రీమ్ క్లోజ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి ఏంటి ట్రై విత్ రిసోర్సెస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఆటో క్లోజబుల్ ఐఓ స్ట్రీమ్స్ అన్ని ఆటో క్లోజబుల్ ఇంటర్ఫేస్ అనేవి ఇంప్లిమెంట్ చేసాయి కాబట్టి సో ఆ స్ట్రీమ్ మీద క్లోజ్ మెథడ్ అనేది కాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇది రిసోర్స్ అంటే సేమ్ రిసోర్స్ ఆబ్జెక్ట్ని మళ్ళీ మనం రీయూస్ చేసుకోలేం. సో ఇప్పుడు మనకి స్ట్రీమ్ క్లోజ్డ్ అని ఒక ఎక్సెప్షన్ వస్తుంది. చూసారా, స్ట్రీమ్ క్లోజ్డ్ ఐఓ ఎక్సెప్షన్ స్ట్రీమ్ క్లోజ్డ్ అని చెప్పి ఒక ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే. సో మనం సేమ్ రిసోర్స్ ఆబ్జెక్ట్ని రీయూస్ చేసుకోలేము అనమాట. ఓకే. సో ఇది మనకి జావా 9లో తీసుకొచ్చిన ఎన్హాన్స్మెంట్. ఓకే. థ్యాంక్ యూ.